యక్షకులు పాలకులు. మనం దీంట్లో పార్ట్ 2 చూద్దాం. దీంట్లో పాలకులు ఎలా ఉన్నారంటే, ఫస్ట్ వన్ శ్రీ శాంతమనుడు. ఇతని కొడుకు ఎవరంటే వీరపురుషదత్తుడు. మరి ఇతని కొడుకు ఎవరు అంటే యెహోవా శాంతమనుడు. మరి యెహోవా శాంతమనుడు కొడుకు ఎవరంటే రుద్ర వీరపురుషదత్తుడు అంటారు. మన యక్షకుల పాలకులు వీరే. ఫస్ట్ పర్సన్ ఎవరంటే శ్రీ శాంతమనుడు, సెకండ్ పర్సన్ వీరపురుషదత్తుడు, థర్డ్ పర్సన్ యెహోవా శాంతమనుడు, అలాగే లాస్ట్ పర్సన్ రుద్ర వీరపురుషదత్తుడు. శ్రీ శాంతమనుడు ఫస్ట్ పర్సన్, అతని గురించి మనం నేర్చుకుందాం. శ్రీ శాంతమనుడు, ఇతనికి వశిష్ఠపుత్ర శాంతమనుడు అని కూడా అంటారు. అయితే ఇతనికి కొన్ని బిరుదులు ఉన్నాయి. ఆ బిరుదులు ఏంటంటే, ఫస్ట్ వన్ దక్షిణాధిపతి. అయితే ఈ దక్షిణాధిపతి ఏదైతే ఉందో, నోట్ అంటే ఏంటంటే ఇదే సేమ్ బిరుదు శాతకర్ణి వన్కి కూడా ఉంది. అంటే మన శాతవాహనులు ఉన్నారు కదా, శాతవాహనులు దాంట్లో రాజు అయిన శాతకర్ణి వన్కి కూడా సేమ్ ఇది దక్షిణాధిపతి అనేసి బిరుదు ఉంది. సెకండ్ చూసుకుంటే శతసహస్ర హాలక అంటే మీనింగ్ ఏంది? 1,00,000 నాగాలను దానం చేసినవాడు. అంటే ఇతను 1,00,000 నాగాలను దానం చేయడం వల్ల శతసహస్ర హాలక అనేసి బిరుదు వచ్చింది. నెక్స్ట్ ఇరణ్యకోటి అనేసి ఇతనికి బిరుదు ఉంది. ఆ మీనింగ్ ఏంటంటే కోటి బంగారు నాణ్యాలు దానం చేసినవాడు అనేసి మీనింగ్ అన్నమాట. అయితే నెక్స్ట్ వన్ ఏముంది? గోశత సహస్ర అంటే 1,00,000 గోవులను దానం చేసిన వాడు ఎవరంటే శ్రీ శాంతమనుడు. అందుకే ఇతనికి గోశత సహస్ర అనేసి బిరుదు వచ్చింది. నెక్స్ట్ మహాదానాధిపతి అంటే మహాదానపతి. ఇతను ఎందుకు ఈ బిరుదు వచ్చిందంటే వ్యవసాయ అభివృద్ధికి చాలా దానాలు చేశాడు కాబట్టి ఇతనికి మహాదానాధిపతి అంటారు. అలాగే ఇతను 5 దిక్కులు ఆక్రమణ చేయడం వల్ల కొన్ని బిరుదులు వచ్చినాయి. ఆ బిరుదులు ఏంటంటే ఉత్తరం సైడ్ అతను ఆక్రమణ చేయడం వల్ల అతనికి విరేట్ అనే బిరుదు వచ్చింది. అలాగే దక్షిణం సైడు ఆక్రమణ చేయడం వల్ల భోజ అనే బిరుదు వచ్చింది. తూర్పు సైడు అతను ఆక్రమణ చేయడం వల్ల సామ్రాట్ అనే బిరుదు వచ్చింది. పశ్చిమాన ఆక్రమణ చేయడం వల్ల స్వరాజ్ అనేసి బిరుదు వచ్చింది. అలాగే మిడిల్లో ఏదైతే ఆక్రమణ చేసినో అది రాజా అని బిరుదు వచ్చింది ఇతనికి. ఈ మన ఫస్ట్ పర్సన్ శ్రీ శాంతమనుడు ఏదైతే ఉన్నారో అతని యొక్క శాసనాలు చూద్దాం. అతని శాసనాలు ఏంటంటే కేశనపల్లి శాసనం, రెంటాల శాసనం, దాచేపల్లి శాసనం. అంటే ఈ కేశనపల్లి, రెంటాల, దాచేపల్లి ఈ శాసనాలు ఎవరి గురించి చెప్తున్నాయంటే వారి కుటుంబాలు ఏదైతే వారి కుటుంబకుల గురించి చెప్తున్నాయి అనేసి ఇక్కడ ఈ శాసనాలు జరుగుతున్నాయి. అలాగే ఇతని కాలంలో నిర్మాణాలు ఏమైనా ఉన్నాయంటే, ఇతని కాలంలో ధ్వని విజ్ఞాన కేంద్రం అనేసి నాగార్జున కొండలో ఎవరు నిర్మించినంటే రోమన్స్ నిర్మించినంటే ఎవరి కాలంలో ఈ ధ్వని విజ్ఞాన కేంద్రం నిర్మించిందంటే ఇప్పుడు శ్రీ శాంతమనుడు ఎవరైతే ఉన్నారో అతని కాలంలో ఈ ధ్వని విజ్ఞాన కేంద్రం నిర్మించిండు. అయితే ఇతను యాగాలు కూడా చేసిండు. ఏ యాగాలు చేసిండంటే రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, అలాగే వాజపేయ యాగం కూడా చేసిండు. మరి అశ్వమేధ యాగం ఎక్కడ చేసిండంటే నాగార్జున కొండలో చేసిండు. అయితే ఇతను శివ కార్తికేయ భక్తుడు, అంటే శివుడికి కార్తికేయుడు చాలా పరమ భక్తుడు అంట. అలాగే ఇది చాలా టైమ్స్ బిట్టు కూడా అడిగాడు. అలాగే ఇతను వివాహాల సంబంధాల ద్వారా రాజకీయ వివాహాలు చేశాడు. అంటే ప్రతి ఒక్క దాంతో వివాహం ద్వారా దాంతో అంటే రిలేషన్షిప్ అనేసి మెయింటైన్ చేసిండు అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే ఇతని భార్య ఎవరు? మటారిశ్రీ అనేసి. ఇతని కుమారుడు ఎవరు? వీరపురుషదత్తుడు. ఇతని కూతురు ఎవరు? అటవీ శాంతశ్రీ. వీళ్ళ సిస్టర్స్ అంటే సోదరులు ఎవరు అంటే సోదరిలు అర్మశ్రీ, శాంతశ్రీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శాంతశ్రీ కూతురు ఎవరు? షష్ఠిశ్రీ, బాపిశ్రీ. అంటే ఇక్కడ శ్రీ శాంతముల యొక్క సోదరి అంటే మన అక్క లేదా చెల్లెలు శాంతశ్రీ. ఆమెకు పుట్టిన కూతురు ఎవరు? షష్ఠిశ్రీ, బాపిశ్రీ. వీళ్ళు అతని కొడుకుకి అంటే ఈ వీరపురుషదత్తుడికి ఏమైతే మరదలు అవుతారు, బావ మరదలు. కాబట్టి ఈ వీరపురుషదత్తుడు అక్క లేదా చెల్లెల యొక్క కూతుర్లకు పెళ్లి చేసుకున్నాడు. షష్ఠిశ్రీ, బాపిశ్రీ అనేసి ఇద్దరికి పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహ సంబంధాల ద్వారా నేను రాజకీయ వివాహం జరిపిందని చెప్పిన కదా. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్ష్వాకులు ఈ ప్లేస్లో అనుకుంటే ఇక్కడ ధరణి కోట అని ఉంటుంది. ఈ ధరణి కోటకి రూల్ చేస్తున్న పర్సన్ ఎవరంటే స్కంద విశాఖ అనే పర్సన్. ఈ స్కంద విశాఖ ఎవరు అంటే అటవీ శాంతశ్రీకి పెళ్లి చేసుకున్నాడు. ఈ స్కంద విశాఖ అనే పర్సన్ అటవీ శాంతశ్రీ పెళ్లి చేసుకున్నాడు. మరి ఈ అటవీ శాంతశ్రీ ఎవరు? శ్రీ శాంతముల యొక్క కూతురే అటవీ శాంతశ్రీ. చూడండి, నేను వివాహాల సంబంధాల రాజకీయం అనేసి వివాహం రచించిందని చెప్పిన కదా. చూడండి, అతని యొక్క కూతురికి ఈ స్కంద శాఖకి ఇచ్చి పెళ్లి చేయించిన అనమాట. అలాగే ఇంకొకటి చూసుకుంటే పుణ్య రాష్ట్రం పాకనాడ దీన్ని రూల్ చేసింది ఎవరంటే స్కందశ్రీ. ఈ స్కందశ్రీ ఎవరికి పెళ్లి చేసుకున్నాడంటే శాంతశ్రీ అంటే ఏం చెప్పిన ఇంతకుముందు శ్రీ శాంతముల యొక్క సోదరి. ఆ సోదరికి పెళ్లి అంటే ఆ సోదరిని తీసుకొని ఈ స్కందశ్రీకి ఇచ్చి పెళ్లి చేసిండు అనమాట. ఇలా వివాహ సంబంధాన్ని కంటిన్యూ చేసిండు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఉజ్జయినిలో ఒక రాజు ఉంటుంది. ఆ రాజు కుమార్తె ఎవరంటే రుద్ర భట్టారిక మహాదేవి. రాజు కూతురు ఎవరు? రుద్ర భట్టారిక మహాదేవి.
మహాదేవి. రుద్ర భట్టారిక మహాదేవి వీరపురుషదత్తుడికి ఇచ్చి పెళ్లి చేసింది అనమాట. ఈ వీరపురుషదత్తుడు ఎవరు? శ్రీశాంతముడి యొక్క కుమారుడు అన్నమాట. అయితే ఈ వీరపురుషదత్తుడికి ఈ రుద్ర భట్టారిక మహాదేవికి ఒక కూతురు పుడుతుంది అన్నమాట. ఆ కూతురే ఎవరు అంటే ఇక్కడ కొండబాలశ్రీ. ఎవరు? కొండబాలశ్రీ. అంటే ఆ వీరపురుషుడి యొక్క కూతురు ఇక్కడ శివస్కంద శాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేసింది అన్నమాట. ఎవరికి? శివస్కంద శాతకర్ణి. ఈ శివస్కంద శాతకర్ణి ఎవరు అంటే చుట్టునాగుల వంశానికి చెందిన ఒక రాజు అన్నమాట. అంటే వీళ్ళు పాలించిన కన్నా ముందు ఈ కర్ణాటకలో ఎవరు పాలించారంటే బనవాసులు పాలించినంట. అందుకే ఆ బనవాసుల తర్వాత చుట్టనాగులు వచ్చిన చుట్టనాగులకి శివస్కంద శాతకర్ణి రూల్ చేసిండు. అతను ఎవరికి పెళ్లి చేసుకున్నాడు అంటే కొండబాలశ్రీకి పెళ్లి చేసుకున్నాడు. ఈ కొండబాలశ్రీ ఎవరు? వీరపురుషదత్తుడి యొక్క కుమార్తె అన్నమాట.